నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో చాలా కామన్ గా చూసేది ఏంటంటే మడమ నొప్పులు ఆర్ హీల్ బోన్ పెయిన్. దాన్ని ప్లాంటార్ ఫేసియోపతి అంటాం. ఇది చాలా కామన్ గా ఫీమేల్స్ ని చూస్తాము, బట్ మేల్స్ లో కూడా ఉంటుందండి. ఇది ఏంటంటే ఎవరైతే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటారో, రెండోది బేర్ ఫుట్ గా ఎక్కువ సేపు నిలబడి పనులు చేస్తారో, బేర్ ఫుట్ గా రఫ్ సర్ఫేస్ మీద ఎక్కువ నడుస్తుంటారో వాళ్ళకి ఏమైపోతుందంటే మనం మడం దగ్గర ఉన్న ఒక ఫైబ్రో కార్టిలేజినస్ స్ట్రక్చర్, దాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు, అది కమిలిపోవడము, దాంట్లో మైక్రో ట్రామా రావడము, రెగ్యులర్ గా బేర్ ఫుట్ మీద ఎస్పెషల్లీ లేడీస్ పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఇంట్లో పనిచేస్తారు. ఇంట్లో లోపల మనకి రెగ్యులర్ గా మన ఇండియన్ కల్చర్ లో చెప్పులు వేసుకోవడం అలవాటు ఉంది. సో దాంతో ఏమైతుందంటే ఆ మడిం బోన్ దగ్గర చిన్న చిన్న మైక్రో ట్రామా అవడం, సో ఈ ట్రామా వల్ల ఆ ప్లాంటార్ ఫేషియా దెబ్బతిని కంటిన్యూస్ గా అక్కడ పెయిన్ రావడం. సో ఆ పెయిన్ వల్ల అది ఎలా ఉంటుందంటే ప్రెజెంటేషన్ వాళ్ళు కామన్ గా చెప్పేది ఏంటంటే పొద్దున్న లేచినప్పుడు మొదటి అడుగు చాలా కష్టంగా ఉంటుందండి అంటారు. అండ్ తర్వాత కొద్దిగా ఒక 4-5 అడుగులు వేసి 10 అడుగులు వేసినాక స్లో తగ్గుతుంది అంటారు. రెండవది చాలాసేపు కూర్చొని లేచినప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి నడవటం అంటారు. సో ఇవి టిపికల్ ప్లాంటార్ ఫేషియా సిమ్టమ్స్ అండి. దీనికి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వచ్చినట్టయితే ఫస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాం. అంటే ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడము, తర్వాత ఒకటి సాఫ్ట్ సోల్ స్లిప్పర్స్ వేసుకోవడము, హీల్స్ అవాయిడ్ చేయడము, హార్డ్ చెప్పులు అవాయిడ్ చేయడము, ఇంకోటి ఏంటంటే వామ్ వాటర్ లోపల రాక్ సాల్ట్ వేసి ఇలా పెట్టడం. సో ఇలా హోమ్ రెమెడీస్ తో కూడా తగ్గని వాళ్ళకి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ లో అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతుల ద్వారా ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్ లో అవైలబుల్ ఉంటుందండి. సో ఇలా సఫర్ అయ్యే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళకి ఒక మంచి పరిష్కారం చూపిస్తాం. థ్యాంక్ యూ.